హలో అండ్ వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ యొక్క చాప్టర్ 13 స్ట్రాటజీ ఇన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది పూర్తిగా తెలుసుకుందాం. Hello and welcome to Sreenath Academy. Today we are going to discuss about the intermediate second year botany. So here we are discussing about the chapter 13, that is strategy for the enhancement in the food production. So దీంట్లో మనకు మూడు టాపిక్స్ వచ్చేసి, one is the plant breeding, second one is the single cell protein, and third one is the tissue, that is the tissue culture. Hello and welcome to Sreenath Academy. Today we are going to discuss about the second year botany, that is unit 6 13th chapter. So that is about the strategies for the enhancement in the food production. So this is about the 13th chapter. So దీంట్లో మనం ఇంట్రడక్షన్ లో ఏం మాట్లాడుకుంటామంటే, సో ఇట్స్ అబౌట్ ద క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ద ప్లాంట్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. సో క్రాప్ ఆర్ ప్లాంట్ ఇంప్రూవ్మెంట్ అంటే దాని ఎందుకు మనకు ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం అంటే, జనరల్గా మనకు క్యాటిల్ కానీ లేకపోతే మనుషుల పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ మనకు కావాల్సిన బయోమాస్, ఐదర్ ఇట్ మేబీ మనకు పశువులకు కావాల్సిన మేత కానీ, లేకపోతే జంతువులకు కావాల్సిన మేత కానీ, లేకపోతే మనకు కావాల్సిన ఫుడ్ కానీ, దాని యొక్క హ్యూజ్ డిమాండ్ పెరుగుతుంది కనుక ఆ హ్యూజ్ డిమాండ్ ప్రకారంగా మనకు క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రాప్ ఇంప్రూవ్మెంట్లో ఏంటంటే మనకు బేసిక్గా కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ హైబ్రిడేషన్ ప్రాసెస్ కాకుండా మనకు వేరే రకమైన ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మాలిక్యులర్ బేసిస్ అంటే మాలిక్యులర్ జెనెటిక్స్ అండ్ ఆల్సో మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ జెనెటిక్స్ అండ్ ఆల్సో ఎక్స్టెన్సివ్ ప్లాంట్ బ్రీడింగ్ మెథడాలజీ వల్ల మనకు ఏంటంటే మనకు ఇప్పటి వరకు ఉన్న ప్లాంట్ వెరైటీస్ కాకుండా మనకు చాలా ఇంప్రూవ్డ్ వెరైటీ వస్తుంది. సో ఇంప్రూవ్మెంట్ దేనికంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈల్డే కాకుండా కొన్ని ఏంటంటే కొన్ని వెరైటీస్ జనరల్గా మనకు పురుగులకి డిజీజ్కి తట్టుకునేలాగా, కొన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని తట్టుకునేలాగా, మనకు న్యూట్రిషనల్ లెవెల్ పెంచేలాగా అంటే న్యూట్రిషనల్ వాల్యూ పెరిగేలాగా, సో ఈ విధంగా క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియాలో చూసుకుంటే మనం గ్రీన్ రెవల్యూషన్ అనేది ఆల్రెడీ ఉండొచ్చు. సో 1960కి ముందు ఏంటంటే మనకు ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంటుండే, ఫుడ్ షార్టేజ్ ఉంటుండే. బట్ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ అన్నిటిని బేస్ చేసుకొని గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల, ఒక సైంటిఫిక్ పద్ధతిలో క్రాప్ ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల మనకు హై ఈల్డ్ వెరైటీ క్రాప్ వెరైటీస్ అనేది జనరేట్ చేయడం, ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ జరగడం అనేది జరిగింది. సో దాని ఫలితంగా మనం 1960 నుంచి మన ఫుడ్ సెక్యూరిటీ అనేది పెరిగింది. అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్స్ అనేది కూడా అది అటెండ్ అవ్వడమే కానీ కాకుండా మనకు ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేది కూడా పెరిగింది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మనకు ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్లాంట్ బ్రీడింగ్ అనేది ఎక్స్క్లూజివ్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద ప్లాంట్ క్రాప్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద స్ట్రాటజీ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద crop production or the food production. So here while discussing about the strategy for the enhancement in the food production, దీంట్లో మనం we are going to discuss about the first topic, that is about the plant breeding. సో ఈ ప్లాంట్ బ్రీడింగ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రీడింగ్ అంటే ప్లాంట్ బ్రీడింగ్ అంటే ఏంది, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ విచ్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ద ప్లాంట్ బ్రీడింగ్ అనేది తెలుసుకోవచ్చు. సో కమింగ్ టు ద ప్లాంట్ బ్రీడింగ్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ విచ్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ప్లాంట్ బ్రీడింగ్ అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, మనకు మన ఇండియాలో ఇంతకుముందు అంటే కొన్ని డెకేడ్స్ ముందు మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది జరిగింది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మనము ప్లాంట్ యొక్క క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా హ్యూజ్గా జరిగింది. సో అంతకుముందు ఏంటంటే మన కన్వెన్షనల్ బ్రీడింగ్ టెక్నిక్ ద్వారా మనకు చాలా నేవ్గా అంటే చాలా ర్యాషనల్గా మనకు ప్రాసెస్ అనేది జరిగేది ఉంది. సో ఈ కన్వెన్షనల్ బ్రీడింగ్ మెథడ్ వల్ల ఏంటంటే సమ్టైమ్స్ వీ ఎండ్ అప్ ప్రొడ్యూసింగ్ ద ప్లాంట్స్ ఆర్ ద బ్రీడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లో క్యాలిబర్ ఆర్ లో అంటే మనకు లో ఈల్డ్ ఇవ్వడం కానీ లేకపోతే లో రెసిస్టెన్స్ ఉండడం కానీ ఇలాంటి ప్లాంట్ బ్రీడ్ అనేసి మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా కన్వెన్షనల్ మెథడ్స్లో ఏంటంటే మనకు కన్వెన్షనల్ మీన్స్ ఆఫ్ బ్రీడింగ్ వల్ల మనకు ఆ పర్టికులర్
ప్లాంట్ని పూర్తిగా అనలైజ్ చేయకుండా మనం చేయడం వల్ల వీ కెన్ హ్యావ్ ద లో ఫ్రీక్వెన్సీ, అంటే మనకు లో క్రెడిబిలిటీ ఉన్న ప్లాంట్ బ్రీడ్ అనేది ఫైనల్గా రిజల్ట్ వచ్చి ఆ పర్టికులర్ ప్రాసెస్ అంతా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఏంటంటే ఎంఎస్ స్వామినాథన్ ఏం చేసిందంటే హీ హాస్ గాన్ త్రూ గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ ఈస్ నథింగ్ బట్ గెటింగ్ ద వెరీ ఇంప్రూవైజ్డ్ ప్లాంట్ బ్రీడ్. సో ఈ ఇంప్రూవైజ్డ్ ప్లాంట్ బ్రీడ్ రావాలంటే దే ఆర్ గోయింగ్ టు ఏ వెరీ సైంటిఫిక్ అండ్ అథెంటికేటెడ్ ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్స్ అనమాట. సో దీంట్లో భాగంగా దే ఆర్ మన మల్టిపుల్ ఛానల్స్ అంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ని వాళ్ళు అనలైజ్ అంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీనోమ్ సీక్వెన్సింగ్ ఆర్ అనాలిసిస్ బై మీన్స్ ఆఫ్ జెనెటిక్స్, ఆ తర్వాత కొన్ని మాలిక్యులర్ టెక్నిక్స్ అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ వాడడం, మాలిక్యులర్ టెక్నిక్స్ని వాడడం, దాంతోపాటు ఎక్స్టెన్సివ్ సైంటిఫిక్ వే ఆఫ్ అనలైజింగ్ ద ప్లాంట్ క్యారెక్టర్స్, ఎస్పెషల్గా మన జీన్ ఏ జీన్ దేనికి మనకు రెస్పాన్సిబుల్ అనేది కూడా అనలైజ్ చేయడం. ఫైనల్గా మనకు ప్రాపర్ సెలెక్షన్ సైంటిఫిక్ అండ్ వెరీ హ్యూజ్ వెయిటేజ్ ఉన్న ప్లాంట్ ఎక్స్టెన్సివ్ ఇంప్రూవైజ్డ్ ప్లాంట్ టెక్నిక్స్ అంటే మనకు ఇంప్రూవైజ్డ్ ప్లాంట్ బ్రీడ్స్ అనేది వెరైటీస్ అనేది కూడా మనము సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్లాంట్ బ్రీడింగ్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ మెథడ్ విచ్ ఈస్ యూజింగ్ ద జెనెటిక్స్ అండ్ ఆల్సో విచ్ ఈస్ యూజింగ్ ద మాలిక్యులర్ టెక్నిక్స్ అండ్ ఆల్సో వెరీ ఎక్స్టెన్సివ్లీ యూజింగ్ ద సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ సెలెక్టింగ్ ద బ్రీడ్స్ సో దట్ వీ క్యాన్ హ్యావ్ ఏ వెరీ గుడ్ వెరైటీ. సో గుడ్ వెరైటీ అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే in terms of high yield variety and also in terms of resistance to the climatic conditions and also in terms of resistance to the pathogens and also pests. So these are the different ways by which we can tell that particular plant breeding is a సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ద ప్లాంట్ బ్రీడింగ్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. సో ఈ సక్సెస్ఫుల్గా మనము అంటే ఈ ప్లాంట్ బ్రీడింగ్ ఏదైతుందో ఈ ప్లాంట్ బ్రీడింగ్ని మనము కొన్ని స్టెప్స్ వైజ్ మనము అనలైజ్ చేయొచ్చు. సో ప్లాంట్ బ్రీడింగ్ అనే టెక్నిక్లో మనం భాగంగా కొన్ని స్టెప్స్ నేర్చుకుందాం. సో ఈ స్టెప్స్ ఏవైతున్నాయో దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్ అనేది ఇట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఏ వెరీ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ఆల్సో ఇన్ ఏ స్టెప్ వైజ్. సో ఫస్ట్ వన్ ఆఫ్ ద ప్లాంట్ బ్రీడింగ్ ఈస్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ ద వేరియబిలిటీ. సో కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ అంటే ఏంటంటే మనకు ఏవైతే మనకు జీన్స్ రెస్పాన్సిబుల్ ఉన్నాయంటో అంటే మనకి ఏ జీన్స్ అయితే మనకు ఆ పర్టికులర్ అవుట్కమ్ ఇచ్చే మంచి అవుట్కమ్ ఇచ్చే హై ఈల్డ్ వెరైటీ అవుట్కమ్ ఇచ్చే జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేయడం. సో ఈ సెలెక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ని పూర్తిగా ఒక ప్లాంట్ వెరైటీని మనం ఒక రెండు ప్లాంట్ వెరైటీస్ ఏవైతే మనం ఫ్యూచర్లో బ్రీడింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లాంట్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్లాంట్ వెరైటీస్లో మనము వీటిని సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా దాని యొక్క జీనోమ్ అంటే మనకు దాని యొక్క మాలిక్యులర్ జీన్స్ అనేది అనలైజ్ చేయడం, జీనోమ్ అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ జీనోమ్ అనాలిసిస్ ఏదైతుందో దట్ షుడ్ బి డన్ వెరీ పర్ఫెక్ట్లీ అండ్ ఆల్సో వీ షుడ్ ఆల్సో టేక్ కేర్ దట్ ద జీన్స్ షుడ్ బి ప్రాపర్లీ అనలైజ్డ్ అండ్ జీన్స్ షుడ్ బి complete whatever the genes, how the genes or what are the genes which are responsible for this particular increasing the yield of the plant, resistant to the pest and resistance to the pathogen, ఆ particular genes ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ ద వేరియబిలిటీ అంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబబిలిటీ అనమాట, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ద జీన్స్ ఆర్ డిఫరెంట్ జీన్స్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ద వాట్ ఎవర్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్యారెక్టర్. సో దట్ is about the selection or the collection of the genes or the genes which is present within the genome of a plant. So a particular genome ఏదైతుందో ఆ జీనోమ్ లో పర్టికులర్ జీన్స్ ని అనలైజ్ చేయడము అండ్ ఆల్సో కంప్లీట్ గా జీన్స్ ఏవైతున్నాయో ఆ జీన్స్ ని పూర్తిగా అనలైజ్ చేసి ఆ జీన్స్ యొక్క జీన్ ప్రోడక్ట్ అనేది పూర్తిగా మనము కనుక్కోవడం అనేది మనము జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ ద వేరియబిలిటీ. ఓకే, సో రెండోది వచ్చేసి మనకు ఎవాల్యుయేషన్ అండ్ ఆల్సో సెలెక్షన్ ఆఫ్ ద పేరెంట్. సో ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద పేరెంట్లో అంటే ఏంటంటే మనకు ఏవైతే మనము ఒక పేరు అంటే ఒక పేరుని మనం ఎప్పుడైతే ఒక ప్లాంట్ స్పీసీస్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ప్లాంట్ స్పీసీస్లో ఒకటి మెయిల్ ఒకటి ఫీమేల్ అంటే 2 పేరెంట్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీటి యొక్క క్యారెక్టర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో క్యారెక్టర్ని పూర్తిగా అనలైజ్ చేయడము, దాని యొక్క జీన్స్ అండ్ జీనోమ్ని అనలైజ్ చేయడము అండ్
ఫైనల్గా జీన్స్ అండ్ జీనోమ్ని అనలైజ్ చేయడం వల్ల మనకు ఆ పర్టికులర్ సెలెక్షన్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు అనలైజ్ ది ఎంటైర్ జీనోమ్ అండ్ ద జీన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ ద పర్టికులర్ ప్లాంట్. సో దోస్ జీన్స్ ఉన్న ఆ పర్టికులర్ పేరెంట్స్ని మనము అంటే కంప్లీట్గా దాన్ని సైంటిఫిక్ స్టడీ చేసి ఎవాల్యుయేషన్ చేసి అండ్ ఆల్సో ఆ పర్టికులర్ పేరెంట్స్ని పూర్తిగా సెలెక్ట్ చేసుకొని అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద సెలెక్షన్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ద సెలెక్షన్ ఆఫ్ ద పేరెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్ ఏ గుడ్ వెరైటీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అండ్ మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ ద సెలెక్టెడ్ పేరెంట్స్. సో ఈ విధంగా మనకు ఏ పేరెంట్స్ అయితే ఏ ప్లాంట్ వెరైటీస్ అయితే చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయో ఆ పర్టికులర్ సెలెక్టెడ్ పేరెంట్స్ మధ్యలో మనం క్రాస్ బ్రీడింగ్ అనేది చేయాలన్నమాట. సో ఈ క్రాస్ హైబ్రిడైజేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ రెండు పేరెంట్స్లో ఉన్న పర్టికులర్ క్యారెక్టర్ అంటే రెండు పేరెంట్స్లో ఉన్న డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆర్ ద హైలీ ఎఫిషియెంట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసి మనకు పూర్తిగా క్రాస్ బ్రీడింగ్ వల్ల మనకు ఒక సింగిల్ ప్లాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే క్రాస్ బ్రీడింగ్లో ఏంటంటే మనకు వీఆర్ సెలెక్టింగ్ ద పేరెంట్స్ అండ్ దిస్ పేరెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ సచ్ ఏ way that they are having the desirable character and we are doing the crossing between these parents in a very careful way so that until and unless we are landing up in providing or getting the progeny which is very much highly efficient in carrying all the activities and also in carrying the characters which are very much important. So in case of cross hybridization we can see that is generally obtained as a result of among the selected parents. సో కమింగ్ టు ద సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రీకాంబినెంట్స్. సో దీంట్లో ఏంటంటే జనరల్గా మనం సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రీకాంబినెంట్స్ ఏవైతున్నాయో అంటే మనం ఆ రీకాంబినెంట్స్ అంటే ఒకసారి మన ప్రోజనీ వచ్చేస్తే ఆ ప్రోజనీని ప్రాపర్గా మనకు దాన్ని పదే మనం సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఎన్ హోమోజైగస్ ప్లాంట్. అంటే దాని అర్థం అప్పటి వరకు ఉన్న మనకు జనరల్గా ఎప్పుడైతే మనకు పేరెంట్స్ క్రాసింగ్ చేస్తే వచ్చే ప్రోజనీ ఏదైతుందో దాంట్లో హెట్రోజైగస్ కండిషన్ ఉంటుంది. సో మనము తరచూ ఆ పర్టికులర్ ఆ వెరైటీ పూర్తిగా మనం సెల్ఫ్ క్రాసింగ్ అండ్ సెల్ఫ్ పాలినేషన్ ఆర్ సెల్ఫ్ క్రాసింగ్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ అనేది మనకు కొన్ని జనరేషన్స్ వరకు అది అట్లనే ప్రిజర్వ్ అయి ఉంటుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనము అంటే ఎప్పుడైతే మనం జనరేషన్స్ మనం పాస్ ఆన్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్గా మనం ఒక పేరెంట్ నుంచి పోలన్ గ్రెయిన్స్ ఆర్ యాంథర్స్ తీసుకొచ్చి సెలెక్టివ్ పేరెంట్ మీద ఉన్న స్టిగ్మా మీద మనం సెల్ఫ్ ట్రాన్స్ఫరింగ్ చేయడం వల్ల ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫరింగ్ చేయడం వల్ల లేకపోతే ప్రమోటింగ్ ద సెల్ఫ్ పాలినేషన్ అక్రాస్ ద plants it is generally yielding to the very top notch quality anamata. So ee top notch quality edaitundo it is the one which is a homozygous conditions lo unna plant edaitundo aa plant lo manaku homozygous condition untundi and this plant is having the ability to provide the genes and the plants is having the condition so that future generation lo we are also see to that generally these particular genes evaitunayo avi preserve ayi untadi and also they can be passed on to the future generation. So here we can see that the selection should be done in very careful way of the dose progeny. So ఏవైతే ప్రోజనీ వచ్చిందో ఆ ప్రోజనీని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని కంటిన్యూస్గా మనకు సెల్ఫ్ పాలినేషన్ సెల్ఫ్ బ్రీడింగ్ వల్ల చేసుకుంటూ ఫైనల్గా మనకు ప్రాపర్ అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే సెలెక్టెడ్ ఉన్నాయో దాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల. సో ఆ సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఏమైతుంది ఫైనల్గా మనకు పర్టికులర్ ప్లాంట్ ఏదైతుందో దాంట్లో ఆ సుపీరియర్ క్వాలిటీ జీన్స్ అనేది ఉండిపోతుంది. సో ఆ ప్లాంట్స్ని మనం ఇప్పుడు రీకాంబినెంట్స్ అనొచ్చు. సో ఆ సుపీరియర్ రీకాంబినెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద బెటర్ జెనెటిక్ రీకాంబినేషన్ అండ్ బెటర్ మిక్సింగ్ అప్ ఆఫ్ ద జీన్స్ అండ్ ఫైనల్లీ దే ఆర్ షోయింగ్ ద సుపీరియారిటీ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అనమాట. సో హియర్ వీ కెన్ సీ ద ఫస్ట్ వన్ ఈస్ ద ఫైనల్. సో ఫైనల్ వన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ ఈ ప్లాంట్ వెరైటీస్ ఏవైతున్నాయో ఆ ప్లాంట్ వెరైటీస్ని ప్రాపర్గా టెస్టింగ్ చేయడము, ప్రాపర్గా మనము పూర్తిగా అనలైజ్ చేసి దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాపర్ అనాలిసిస్ అండ్ ప్రాపర్ టెస్టింగ్ అండ్ రిలీజ్ చేయడం వల్ల మనము అంటే దాన్ని పూర్తిగా అనలైజ్ చేసి దాని జీన్ సీక్వెన్సింగ్ చేసి దాన్ని ప్రాపర్గా దాని క్యారెక్టర్స్ అన్ని ఎగ్జామిన్ చేసి రీసెర్చ్ ఫీల్డ్లో దాన్ని పండించి దాన్ని అంటే మనము డిఫరెంట్ క్లైమేటిక్
క్లైమేటిక్ కండిషన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజర్ రేషియోస్లో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కండిషన్స్తో పాటు కొన్ని ఐడియల్ కండిషన్స్ ఆఫ్ ద ఫార్మింగ్ చేయడం వల్ల దాని యొక్క క్యారెక్టర్ ఎంతవరకు బయటపడుతుంది, దాని యొక్క క్యారెక్టర్ ఎంతవరకు సుపీరియారిటీ చూపిస్తుంది అనేది మనం టెస్టింగ్ చేస్తాం అనమాట. సో ఆ టెస్టింగ్ చేసినాక ఫైనల్గా ఎప్పుడైతే టెస్టింగ్ పాస్ అవుతాయో ఐడియల్ కండిషన్తో పాటు టెస్టింగ్ కండిషన్స్లో దాని యొక్క క్యారెక్టర్ ఎంతవరకు ఎక్స్ప్రెస్ అవుతుందని తెలిసినాక పూర్తిగా దాన్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేయడము, దాన్ని కమర్షియలైజ్ చేయడం, అంటే లార్జ్ స్కేల్లో మనకు ప్రైవేట్ కంపెనీస్ కానీ ఆ వెరైటీని కొనుక్కొని ప్రైవేట్ కంపెనీస్ చాలా ఎకరాలు కొద్ది వీటిని పండించి కమర్షియలైజ్ చేసుకొని అమ్ముకోవడము. అదే కాకుండా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కూడా చాలా పెద్ద ఫీల్డ్స్ని రీసెర్చ్ పర్పస్కి తీసుకొని అందులో ఈ పర్టికులర్ వెరైటీని పూర్తిగా పండించుకొని కమర్షియలైజ్ చేసుకునే ఛాన్స్ ఫైనల్ స్టెప్లో ఉంటుంది. సో ఆ విధంగా మనం ఏవైతే వెరైటీస్ మనం ఇప్పుడు కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ వెరైటీస్ మొత్తం ఇలాంటి స్టెప్స్ అన్ని పాస్ ఆన్ చేసుకుంటూ స్టెప్స్ అన్ని కంటిన్యూ అవుతూ మనకు ఫైనల్గా రీచ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ప్లాంట్ బ్రీడింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పర్టికులర్ దాని ఇష్యూని మాట్లాడుకోవాలంటే మనకు జనరల్గా మనకు 1960s ఏంటంటే ఈ పర్టికులర్ ప్లాంట్ బ్రీడింగ్ అంటే అగ్రికల్చరల్ ఫీల్డ్ నుంచి దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ అప్ టు 33% ఇన్ కేస్ ఆఫ్ జీడిపి రేషియో అండ్ ఆల్సో దే ఆర్ సపోర్టింగ్ 64% ఆఫ్ పాపులేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో హియర్ వీ కెన్ సీ దట్ ఇట్స్ షోయింగ్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్. ఇంకోటి ఏంటంటే మనకు ఇండియాలో ఉన్న IARA లాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇన్స్టిట్యూట్స్ కానీ అవి ఏంటంటే తరచూ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం, మోస్ట్ ఆఫ్ ద వెరైటీస్ని లాంచ్ చేయడం, దానివల్ల మనకు ఫుడ్ సెక్యూరిటీతో పాటు మనకి ఎకానమీతో పాటు ఫైనాన్షియల్ కండిషన్స్ మెరుగవడం అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్గా కూడా జరగడం అనేది జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగా ఏంటంటే మనకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల మనకు తైవాన్ లాంటి కంట్రీస్లో బెటర్ వెరైటీ ఆఫ్ వీట్ అండ్ రైస్ అనేది వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కనుక్కోగలిగినారు. సో ఇక్కడ ఏంటంటే మనకు IRRI, సో దట్ ఈస్ జనరలీ ఇన్ ద ఫిలిపైన్స్. సో దే హ్యావ్ డెవలప్ ఎ సెమీ డ్వార్ఫ్ వెరైటీ ఆఫ్ ద రైస్ విచ్ క్యాన్ సపోర్ట్ ద వెరీ బెటర్ క్వాలిటీ అండ్ ఆల్సో ప్రొడక్షన్. అండ్ వీ క్యాన్ సీ some of the species or some of the varieties which are generally obtained from the Taiwan is also having the ability to give a very high yield. So మనకు వెరైటీ అనగా ఏంటంటే మనకు ఒకటే స్పీసీస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగిన ప్లాంట్స్ని మనము తరచూ బ్రీడింగ్ చేసి దాని యొక్క అవుట్పుట్ ఏదైందో దానికి వచ్చిన అవుట్పుట్ ఏదైతుందో దాని అవుట్పుట్ని మనము వాడుకోవడాన్ని మనం వెరైటీస్ అంటాము. సో అలా ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షుగర్ కేన్. సో షుగర్ కేన్లో ఏంటంటే మనకు 2 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, ఒకటి బార్బెరీ అండ్ ఆల్సో అఫిసార్నమ్. సో షుగర్ కేన్లో ఏంటంటే మనకు 2 వెరైటీస్ ఉన్నాయి. ఒక వెరైటీ ఏంటంటే బార్బెరీ, ఇట్ ఈస్ జనరలీ గ్రోయింగ్ ఇన్ ద నార్త్ ఇండియా, కానీ దానికి అది క్లైమేటిక్ కండిషన్స్ తట్టుకోగలుగుతుంది కానీ దాని యొక్క ఈల్డ్ చాలా తక్కువ అండ్ ఆల్సో దాని యొక్క పర్ఫార్మెన్స్ చాలా లో ఉంటుంది. రెండో వెరైటీ వచ్చి సౌత్ ఇండియాలో ఉంటుంది, దట్ ఈస్ ఎఫిసినేరియం. సో ఈ వెరైటీ ఏదైతుందో ఇది దీంట్లో థిక్ స్టెమ్ ఉండడం కానీ హై షుగర్ కంటెంట్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రెండింటిని క్రాస్ చేయడం వల్ల వచ్చే ఆ న్యూ వెరైటీ ఏదైతుందో ఆ న్యూ వెరైటీలో మనకటు థిక్ స్టెమ్ అండ్ ఆల్సో హై ఈల్డ్ వెరైటీ అండ్ హై షుగర్ కంటెంట్ క్యారెక్టర్తో పాటు ఈ క్లైమేటిక్ కండిషన్స్ని నార్త్ ఇండియాలో ఉన్న అడ్వర్స్ క్లైమేటిక్ కండిషన్ సడన్ చేంజ్ ఇన్ ద క్లైమేటిక్ కండిషన్ని తట్టుకునే శక్తి అనేది వీటిలోకి వస్తుంది అనమాట. సో ఆ విధంగా న్యూ వెరైటీలో మనకు కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చూసుకోవచ్చు. సో ఈ కాంబినేషన్ ఏదైతుందో ఈ కాంబినేషన్లో మనకు ఈ న్యూ వెరైటీ ఏదైతుందో దాంట్లో వన్ ఆఫ్ ద పేరెంట్ యొక్క క్యారెక్టర్స్ ఇంకో పేరెంట్ యొక్క క్యారెక్టర్స్ మీట్ అయిపోయి మనకు ఆ విధంగా ఏర్పడుతుంది. సో ఈ న్యూ వెరైటీ ఏదైతుందో అది నార్త్ ఇండియాలో పెరగగలుగుతుంది అండ్ ఆల్సో ఇట్ క్యాన్ క్యారీ ద క్యారెక్టర్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్ లైక్ థిక్ స్టెమ్ అండ్ ఆల్సో హ్యావింగ్ వెరీ హై షుగర్ కంటెంట్. సో దిస్ అబౌట్ ద థింగ్. ఇదే కాకుండా మనకు మిల్లెట్స్ అంటే ఏవైతే జొన్నలు సిరిజొన్నలు ఏవైతున్నాయో ఆ మిల్లెట్స్ ఏవైతున్నాయో మిల్లెట్స్లో మనకు పీపుల్ ఆర్ డూయింగ్ ఎక్స్టెన్సివ్ వర్క్ సో దట్ దే క్యాన్ హ్యావ్ ఎ వెరీ హై ఈల్డ్ వెరైటీస్ అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఇట్స్ అబౌట్ ద
నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ ద డిజీజ్ రెసిస్టెన్స్. సో దీంట్లో మనం చదువుకోవాల్సింది ఏంటంటే మనకు ఏ విధంగా ప్లాంట్ బ్రీడింగ్ అనేది మనకు డిజీజ్ రెసిస్టెన్స్కి డెవలప్ చేసే ప్లాంట్ వెరైటీస్ని ఏ విధంగా అందిస్తుంది అనేది దీనిలో తెలుసుకోవచ్చు. సో కన్వెన్షనల్ మెథడ్ ద్వారా మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ విల్ ల్యాండ్ అప్ ఇన్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ అవుట్పుట్ అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి జనరల్గా ప్లాంట్ బ్రీడింగ్లో భాగంగా కొంతమంది సైంటిస్ట్ ఏంటంటే దే ఆల్సో యూజింగ్ సమ్ ఆఫ్ ద మాలిక్యులర్ టెక్నిక్స్ సో దట్ దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ హై వెరైటీ అనమాట. సో దాంట్లో భాగంగా ఇట్స్ అబౌట్ ద స్క్రీనింగ్ ద జెర్మ్ ప్లాస్మా అండ్ ఆల్సో హైబ్రిడేషన్, దట్ ఈస్ హైబ్రిడేషన్ ఆఫ్ ద సెలెక్టెడ్ పేరెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎ వెరీ సెలెక్టెడ్ ప్రాపర్ క్యారెక్టర్. సో ఏవైతే క్యారెక్టర్స్ మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ఉన్న సెలెక్టెడ్ పేరెంట్స్ని, అంటే ఆ క్యారెక్టర్స్ ఉన్న వాటిని మనం పేరెంట్స్లా సెలెక్ట్ చేసుకొని హైబ్రిడేషన్ జరగడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇట్స్ అబౌట్ ద సెలెక్షన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద హైబ్రిడ్స్. సో దీంట్లో వచ్చేసి మనకు సెలెక్షన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద హైబ్రిడ్స్ ఏవైతున్నాయో మనకు దీనివల్ల ఏంటంటే మన ప్రాపర్ హైబ్రిడ్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ ద డిజీజ్ రెసిస్టెన్స్ అంటే మనకు ఏవైతే ప్యాథోజన్స్ ఉన్నాయో ఆ ప్యాథోజన్స్ నుంచి మనం ప్లాంట్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు, ఏ విధమైన జెనెటికల్ చేంజెస్ వల్ల ప్లాంట్ని కాపాడుకోవచ్చు, ఆ పర్టికులర్ డిజీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీట్ చూసుకుందాం. వీట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ఈ వెరైటీ ఏదైతే ఉందో ఈ వెరైటీ వల్ల మనకు ఈ వెరైటీలో జనరల్గా ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు ద డిజీజెస్ లైక్ లీఫ్ అండ్ స్ట్రిప్ అండ్ ఆల్సో రస్ట్. సో రస్ట్ అనేది చాలా హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ కేస్ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ ద వీట్. ఆ లీవ్స్ ఏవైతున్నాయో ఆ రస్ట్ ఏదైతుందో రస్ట్ ఫామ్ కావడం వల్ల మనకు దాని యొక్క ప్రొడక్టివిటీ అండ్ ఆల్సో అవుట్పుట్ అనేది చాలా మటుకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా మనకు సమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఆల్సో గోయింగ్ ఫర్ ద మ్యూటేషన్ బ్రీడింగ్. సో మ్యూటేషన్ బ్రీడింగ్ అనే దాని ముందు మనం మ్యూటేషన్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో మ్యూటేషన్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకు ఆ పర్టికులర్ జీన్ ఏదైతుందో జీన్ సీక్వెన్స్ని పూర్తిగా మనం మార్చేయడం జరుగుతుంది, పూర్తిగా కానీ పార్షియల్గా కానీ. సో ఈ జీన్ సీక్వెన్స్ మార్చడం వల్ల మనకు ఆ పర్టికులర్ జీన్ యొక్క ప్రోడక్ట్లో చేంజ్ అవ్వడం కానీ లేకపోతే పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకమైన పద్ధతిని మనం మ్యూటేషన్ అంటాము. ఆ మ్యూటేషన్ అనేది ఇట్ ఈస్ జనరలీ కాజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ జీన్స్. సో ఈ మ్యూటేషన్ బ్రీడింగ్ అనేది దాంట్లో ఈ మ్యూటేషన్ బ్రీడింగ్ అంటే ఏంటంటే మనకు కొన్ని ప్లాంట్ వెరైటీస్లో మనము కొన్ని రకాల జీన్స్ని టార్గెట్ చేసుకొని ఆ జీన్స్లో మ్యూటేషన్ చేయడం వల్ల మనము చేంజెస్ చేయడం వల్ల పూర్తిగా ఏమవుతుందంటే మనకు దాని యొక్క సీక్వెన్స్ చేంజ్ అవ్వడం వల్ల మనం మ్యూటేషన్ బ్రీడింగ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో దీని ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని బీన్స్లో ఇన్ ఆర్డర్ టు బికేమ్ రెసిస్టెన్స్ టు ద ఎల్లో మొజాయిక్ వైరస్ అండ్ ఆల్సో పౌడరీ వ్యూ ఏదైతుందో దట్ ఈస్ జనరలీ ఈ రెండు డిజీజ్ని మనం తట్టుకోవడానికి మ్యూటేషన్ బ్రీడింగ్ అనేది చేస్తున్నారు. సో మ్యూటేషన్ బ్రీడింగ్లో ఏంటంటే వన్ ఆఫ్ ద పేరెంట్ని తీసుకొని దాంట్లో కొన్ని రకాల మ్యూటేషన్స్ అంటే మనకు ఫిజికల్ ఏజెంట్స్ అంటే యూవీ లైట్, ఎక్స్రే కానీ, కెమికల్ ఏజెంట్స్ అంటే కొన్ని రకాల కెమికల్ మ్యూటాజెన్స్తో ఆ పర్టికులర్ జీన్స్ని సీక్వెన్స్ని చేంజ్ చేయడం వల్ల దాని యొక్క జీన్ సీక్వెన్స్ చేంజ్ అవ్వడం వల్ల దాని జీన్ ప్రోడక్ట్ ప్రోటీన్ కూడా చేంజ్ అవుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్ అనేది మ్యూటేషన్ అంటాము. దాని యొక్క ఎఫెక్ట్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో పాజిటివ్ వేగా వచ్చినప్పుడు ఆ పర్టికులర్ పేరెంట్ని తీసుకొని దాన్ని మళ్ళీ ఇంకో పేరెంట్తో క్రాస్ బ్రీడింగ్ చేసి ఫైనల్గా మనకు వచ్చే వెరైటీలో మనకు కాంబినేషన్ ఆఫ్ ద క్యారెక్టర్స్తో పాటు మనకు ఈ మ్యూటేషన్స్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకంగా మ్యూటేషన్తో పాటు బ్రీడింగ్ చేయడాన్ని మనం మ్యూటేషన్ బ్రీడింగ్ అంటాము. సో ఎల్లో మొజాయిక్ వైరస్ అండ్ ఆల్సో పౌడరీ mildew is the some of the things which are generally introduced in case of the beans because of the mutations. సో నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి దట్స్ అబౌట్ ద ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ద ఇన్సెక్ట్స్ పెస్ట్. సో మనకు పెస్ట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఫర్ ద క్రాపింగ్ పీపుల్, ఎస్పెషల్గా ఫార్మర్స్లో మనకు చాలా మటుకు చూడొచ్చు. మనకు కొంత పూర్తిగా 20-30% కాకుండా పూర్తిగా పంట కూడా నాశనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఇన్సెక్ట్స్ ఏంటంటే మనకు బ్యాక్టీరియల్ కంటామినేషన్ కన్నా ఇన్సెక్ట్స్ పెస్ట్ అనేది చాలా డేంజరస్ బికాస్ వీ కెన్ కంప్లీట్లీ లూజ్ వన్ సీజన్ ఆఫ్ క్రాప్ అనమాట. సో దీంట్లో
ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని అడ్డుకోవడానికి కూడా మనం ప్లాంట్ బ్రీడింగ్ ద్వారా మనకు ఈ ప్రాబ్లమ్ని కొంతవరకు కానీ పూర్తిగా కానీ అరికొట్టే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ ప్లాంట్ బ్రీడింగ్ అనే ప్రాసెస్లో అంటే ఈ ప్రాసెస్ ద్వారా మనం దీనికి ఆపొచ్చు అనమాట. దీంట్లో మనం మాట్లాడుకున్నట్టు ఆ టెక్నిక్స్ అన్ని వాడి వాళ్ళు ఏం చేస్తారంటే మనము డిఫరెంట్ పేరెంట్స్ ఏదైతున్నాయో ఆ డిఫరెంట్ పేరెంట్స్ని ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయితే పురుగులను అడ్డుకోగలుగుతుందో ఆ క్యారెక్టర్ ఉన్న ప్లాంట్స్ పేరెంట్స్ లా సెలెక్ట్ చేసుకొని బ్రీడింగ్ చేస్తారనమాట. సో ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఫ్యూచర్లో వచ్చే జనరేషన్స్ ఏవైతున్నాయో సెల్ఫ్ పాలినేషన్ వల్ల ఆ జనరేషన్స్ దే హ్యావ్ ద క్రెడిబిలిటీ ఆర్ దే ఆర్ హ్యావింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ షోయింగ్ ద రెసిస్టెన్స్ టు ద ఇన్సెక్ట్స్ పెస్ట్ అనమాట. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ ప్రాసెస్ చేస్తున్న కొద్దీ మనకు ఆ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే ఆ జీన్స్ మనం మాట్లాడుకునేది ప్రతిదీ జీన్స్ అండ్ జీనోమే గనక ఆ జీన్స్ అండ్ జీనోమ్ యొక్క జీన్ ప్రోడక్ట్ ఏదైతుందో ప్రోటీన్ ఏదైతుందో అది కూడా మనం జీన్స్ సీక్వెన్స్ చేంజ్ అవ్వడం వల్ల ప్రోటీన్ సీక్వెన్స్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ ప్రోటీన్ సీక్వెన్స్ ఏదైతే చేంజ్ అవుతుందో ఆ ప్రోటీన్ సీక్వెన్స్ కూడా మనకు దట్ ఆల్సో బ్రింగ్స్ అబౌట్ ద సమ్ ఆఫ్ ద చేంజెస్ లైక్ ఐదర్ ఇట్ మే బి ఎక్స్టర్నల్ ఆర్ మార్ఫలాజికల్ చేంజెసే కాకుండా ఇట్ ఆల్సో క్యాన్ లీడ్స్ to the changes in terms of it can also leads to the changes in case of biochemical or physiological changes. So ఈ విధమైన చేంజెస్ చేయడం వల్ల మనకు పూర్తిగా ఫిజికల్ అండ్ ఆల్సో బయోకెమికల్ చేంజెస్ జరగడం వల్ల అంటే ఎక్స్టర్నల్ తో పాటు ఫిజియాలజికల్ చేంజెస్ చేయడం వల్ల ఆ ప్లాంట్ ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ కి ఉన్న రిలేషన్ అనేది విడిపోతుంది అనమాట. అంటే దేనికోసం అయితే ఆ ఇన్సెక్ట్ వచ్చి ఆ ప్లాంట్ మీద వాలాలనుకుంటుందో ఆ లింక్ మనం తెంపేస్తే ఆ ఇన్సెక్ట్ తో మనకు ప్రాబ్లం ఉండదు. సో ఈ ప్రాబ్లం ఉండొద్దు అన్నప్పుడు ఏ జీన్ అయితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తుందో దాన్ని ఒకవేళ పాజిటివ్గా అయితే పెంచడం కానీ నెగిటివ్ అయితే దాన్ని తగ్గియడం వల్ల మనకు ఆ ఇన్సెక్ట్ ఆ ప్లాంట్కి అట్రాక్షన్ అనేది తగ్గియగలుగుతున్నాం. సో ఎక్స్టర్నల్ మార్ఫాలజికల్ చేంజెస్ కానీ లేకపోతే ఇంటర్నల్ బయోకెమికల్ ఫిజియోలాజికల్ చేంజెస్ కానీ ఇవన్నీ చేయడం వల్ల మనకు ప్లాంట్ బ్రీడింగ్ వల్ల పాసిబుల్ అవుతుంది. వీటి వల్ల మనము ఇన్సెక్ట్స్ పెస్ట్ ఏదైతుందో ఆ ఇన్సెక్ట్స్ పెస్ట్లో నుంచి మనం ప్లాంట్ని crop ni కాపాడుకోగలుగుతాం అన్నమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ విచ్ ఆర్ జనరలీ షోయింగ్ దట్ ద బికాస్ ఆఫ్ ద ప్లాంట్ బ్రీడింగ్ we are also having the developing the species for responsible for the insects infection or the whatever the ఇన్సెక్ట్స్ ప్రాబ్లం ఏదైతుందో దాని నుంచి మనం తట్టుకోగలుగుతాం అనమాట. సో దీంట్లో వచ్చేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ హెయిరీ లీవ్స్ ఏదైతుందో ఒక కాటన్ ప్లాంట్లో మనం హెయిరీ లీవ్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ వెరీ మచ్ రెసిస్టెంట్ టు ద ఇన్సెక్ట్స్ బికాస్ దే విల్ అవాయిడ్ ద అటాచ్మెంట్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ ఆన్ టు ద లీఫ్. అదే కాకుండా మనము మనకు వీటిలో మనకు లీఫ్ బీటిల్ అంటే లీఫ్ బీటిల్ అవాయిడింగ్ ద లీఫ్ బీటిల్ ఇన్ కేస్ ఆఫ్ వీట్ ఆల్సో వీ క్యాన్ డూ బై మీన్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ అంటే బెటర్ వెరైటీస్. ఇదే కాకుండా వీ కెన్ ఆల్సో సే దట్ ద కాటన్ వెరైటీస్ ఏవైతున్నాయో విచ్ ఇస్ హ్యావింగ్ వెరీ లెస్ నెక్టార్ అంటే తక్కువ నెక్టార్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ అండ్ ఆల్సో స్మూత్ లీవ్స్ ఉండే ప్లాంట్స్ ఏవైతున్నాయో ఇవన్నిటి వల్ల మనకు ఈ రెండు క్యారెక్టర్స్ని ప్లాంట్ వెరైటీస్లో తగ్గడం వల్ల అంటే ఆ ప్లాంట్ వెరైటీస్ ఏవైతే నెక్టార్ ఉండకపోవడము స్మూత్ లీవ్స్ ఉండడము ఈ రెండు క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఒక ప్లాంట్ వెరైటీలో దాన్ని మనము బాల్ వామ్ నుంచి మనం ఆ పర్టికులర్ వెరైటీని మనము అంటే ఆ వెరైటీ ఆ పర్టికులర్ బాల్ వామ్కి రెసిస్టెంట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇంకోటి వచ్చేసి మనకు మేజ్ ఏదైతుందో మేజ్ని మనము జనరల్గా హై ఆస్పర్టిక్ యాసిడ్ కానీ లో షుగర్ కంటెంట్ కానీ దీనివల్ల ఏమైతుందో ఈ రెండిటి వల్ల ఏమైతుందో జనరల్గా ఈ క్యారెక్టర్ ఉండడం వల్ల మనకు మేజ్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో మేజ్ స్టెమ్ బోరర్ ఆర్ ద వన్ విచ్ ఆర్ వెరీ మచ్ డ్యామేజింగ్ టు ద మేజ్. సో హై ఆస్పర్టిక్ కంటెంట్ అండ్ లో షుగర్ కంటెంట్ ఇన్ కేస్ ఆఫ్ మేజ్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ద రెసిస్టెన్స్. సో దిస్ ఈస్ జనరలీ పాసిబుల్ ఓన్లీ బై ద ప్లాంట్ బ్రీడింగ్. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే కూడా ప్లాంట్ వెరైటీ
వెరైటీస్ ఏవైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో ఆ ప్లాంట్ వెరైటీలో ఉన్న ఏదైతే కాంపౌండ్, ఏదైతే కంటెంట్ కోసం ఆ ఇన్సెక్ట్ వస్తుందో, కాంపౌండ్ కోసం వస్తుందో ఆ ఇన్సెక్ట్ ఆ కంటెంట్ని మనం తగ్గియడం వల్ల లేకపోతే నల్లిఫై చేయడం వల్ల ఇన్సెక్ట్ ఈ ప్లాంట్ మీద దాడి చేయకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు లో షుగర్ కంటెంట్ అండ్ ఆల్సో హై ఆస్పెటిక్ యాసిడ్ కంటెంట్ వల్ల మనకు ఆ మేజ్ యొక్క రెసిస్టెన్స్ యొక్క టు ద మేజ్ స్టెమ్ బోరర్ అనేది పెరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ ది ఇంప్రూవైజ్ ఫుడ్ క్వాలిటీ. సో మనం చూస్తున్నాం తరచుగా మనకు ఇప్పుడు పాపులేషన్ పెరగడం వల్ల మనకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కాంట్ ఏబుల్ టు ఎఫర్ట్ ఫర్ ద అంటే దే కెనాట్ గో ఫర్ ద హ్యావింగ్ ఎ వెరీ గుడ్ మీల్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ఐదర్ దే కాంట్ హ్యావ్ ద డైట్ ఆర్ ద ఫుడ్ ప్రాపర్లీ ఇన్ టైమ్. త్రీ మీల్స్ పర్ డే అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఈవెన్ దో సమ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ హ్యావింగ్ మీల్స్ బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ డైట్ ఆర్ ద ప్రాపర్ ఫుడ్ అనేది దే ఆర్ నాట్ హ్యావింగ్ ఇన్ దేర్ ఎంటైర్ లైఫ్ స్పాన్ అనమాట. సో అంటే ప్రాపర్ అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్లో డెఫిషియెంట్ ఉండడము, కొన్ని ప్రోటీన్స్ ఉన్నా కూడా క్వాలిటీ లేకుండకపోవడము, మినరల్స్ వైటమిన్స్ ఉండకపోవడము, మ్యాక్రో న్యూట్రియంట్స్లో డెఫిషియెంట్ ఉండడం, ఇదంతా దీనివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద పబ్లిక్ హెల్త్ అనమాట. సో ద ప్లాంట్ బ్రీడింగ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ బై విచ్ వీ క్యాన్ ఇంప్రూవైజ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ దట్ ఈస్ జనరలీ కల్టివేటెడ్ బై మీన్స్ ఆఫ్ దిస్ కల్టివేటర్స్. సో మనం వాడుకునే కల్టివేటర్స్ అంటే మనం ప్లాంట్స్ ఏవైతే మనము యూజ్ చేస్తున్నామో అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఆ ప్లాంట్స్ ఆ కల్టివేటర్స్ నుంచి వచ్చే ఫుడ్ మెటీరియల్ ఏదైతుందో ఆ ఫుడ్ మెటీరియల్ని మనము దాని యొక్క క్వాలిటీ పెంచడం వల్ల మనకు ఫుడ్ వల్ల క్రియేట్ అయ్యే మాల్ న్యూట్రిషన్ కానీ ఫుడ్ ఇన్సఫిషియన్సీ కానీ లేకపోతే బెటర్ ఫుడ్ క్వాలిటీ సో దట్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. సో ఈ ప్లాంట్ breeding method ద్వారా we are trying to improve we are not only trying to improve the high yield capacity కాకుండా we also trying to improve the food quality అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే వైటమిన్ ఏ, ఐరన్, అయోడిన్, జింక్ and also these are the different kind of elements which are very much important in case of plant breeding. So here we can see the plant breeding or the one where we can see the vitamin these are the some of the ions and the vitamins which are very much important in order to understand because they are very much crucial for the function of the body. సో ఎప్పుడైతే మనం ప్లాంట్ వెరైటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సెలెక్టెడ్ పేరెంట్స్ నుంచి మనం ఎప్పుడైతే మనము హైబ్రిడ్స్ వస్తాయో హైబ్రిడ్స్లో దాని యొక్క ప్లాంట్ యొక్క వెరైటీ బట్టి దాని యొక్క మెటబాలిజం బట్టి ఈ వన్ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్ క్యాన్ బి ఇంప్రూవైజ్ ఇన్ ద క్వాలిటీ అనమాట, క్వాంటిటీ అండ్ క్వాలిటీ వైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే వైటమిన్ ఏ ఈజ్ ద వన్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్యారెట్లో కానీ లేకపోతే మనకు ఐరన్ అనేది మనకు జనరల్గా మనకు సీరియల్స్ కానీ అయోడిన్, జింక్ ఇవన్నిటిని మనం ఏంటంటే ఇంప్రూవైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ద పబ్లిక్ వీ ఆర్ టేకింగ్ ద ఫుడ్ దే ఆర్ నాట్ డెఫిషియన్సీ ఇన్ కేస్ ఆఫ్ సర్టన్ ఎలిమెంట్స్. సో దీంట్లో వచ్చేసి బయోఫోర్టిఫికేషన్. సో వాట్ ఈస్ బయోఫోర్టిఫికేషన్? ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఇన్ఫ్యూజింగ్ ద క్వాలిటీ. సో మనకు వీఆర్ రేజింగ్ ద ప్లాంట్ వెరైటీ ఆర్ ప్లాంట్ క్వాలిటీ సో దట్ వీ క్యాన్ ఇంప్రూవైజ్ ద క్వాలిటీ బై మేకింగ్ ద వెరైటీ సో దట్ ఇట్ క్యాన్ టేక్ ద ఎక్సెస్ ఆఫ్ it can able to generate very excess or high quality of content అనమాట. సో బయోఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ హ్యూజ్ క్వాంటిటీలో ఆ ప్లాంట్ టిష్యూలో ఉత్పత్తి కావడము, సీడ్స్లో కానీ టిష్యూస్లో కానీ రూట్స్లో కానీ ఆ కంటెంట్ యొక్క అంటే కావాల్సిన కంటెంట్ కన్నా 5 times 6 times ఎక్కువ జనరేట్ అయ్యి ఆ కంటెంట్ హ్యూజ్ న్యూట్రిషనల్ వాల్యూ వచ్చేలాగా ఆ జీన్స్ని రెస్పాన్సిబుల్ జీన్స్ని అలీని మనము ఇంప్రూవైజ్ చేయడం అనేది చాలా బై మీన్స్ ఆఫ్ సెలెక్టివ్ ప్లాంట్ బ్రీడింగ్ వల్ల చేసేదాన్ని మనము బయోఫోర్టిఫికేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బీటా కెరటిన్ ఈస్ ద వన్ విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ విచ్ ఈస్ లేటర్ ఆన్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ వైటమిన్ ఏ. ఇట్ ఈస్ జనరలీ improvised in certain rice variety because the people who are having the rice as a staple food they are having the problem of eyesight because of deficiency of vitamin A. So beta carotene is the one which is very much important
important because it is providing the vitamin A, and this kind of rice variety is called as golden rice. So coming to the people are also going for the selective hybrid techniques where they are getting the maize hybrids or the variety which is having a very huge increased concentration of lysine and tryptophan. దీని వల్ల ఏంటంటే in case of maize they are generally increasing the high content, so high content or protein quality అన్నమాట. So they increasing the protein quality. So what is increased here? The protein quality is increased in case of maize by using the maize hybrids which are having the tendency of showing the increased lysine and the tryptophan. Incote ఏంటంటే జనరల్గా the people are also involved in generating the wheat variety that is in case of Atlas 66 and also very high protein content. So here in case of Atlas 66 and also high protein content is generally observed in case of the wheat variety. And we can also see that the generally vitamin A, so IARA ante Indian Institute, so IARA ante manam Indian Agriculture Research Institute is the one which is present in the New Delhi. It is improvising the techniques and improvising the varieties which are very much important because they are creating the varieties of carrot, spinach and pumpkins which are very much rich in the vitamin A. So ultimately goal endante the goal is that obtaining the variety or obtaining the plant varieties that is the cultivators which are very much improvised in the quality and also very much improvised in the quantity of the product which we need. So for example carrot ni తీసుకుంటే మనకు నార్మల్ వెరైటీలో మనకు 5 times తక్కువ ఉంటే ఇక్కడ మనము తీసుకునే ఇప్పుడు అడ్వాన్స్ హై క్వాలిటీ వెరైటీలో మనకు 5 times ఎక్కువ మన బీటా కెరాటిన్ అనేది సింథసైజ్ అవుతుంది. సో దట్ ఈస్ జనరలీ ద ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్ ద్వారా మనకు గుడ్ వెరైటీ అండ్ ఆల్సో గుడ్ కల్టివేటర్స్ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ అబౌట్ ద ఫస్ట్ టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో దీంట్లో వచ్చేసి వీఆర్ గోయింగ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద సింగిల్ సెల్ ప్రోటీన్. సో ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ సెల్ ప్రోటీన్ వీ కెన్ సీ దే ఆర్ జనరలీ ఏ వెరీ గుడ్ సబ్స్టిట్యూయెంట్స్ ఫర్ ద ఫాడర్స్ ఫర్ క్యాటిల్స్, అంటే మనకు బర్రెలు కానీ గొర్రెలు కానీ మనము ఈ సింగిల్ సెల్ ప్రోటీన్స్ని చాలా ఇంపార్టెంట్ ఫాడర్ లాగా ఇవ్వచ్చు. అండ్ ఆల్సో వీ క్యాన్ యూజ్ దెమ్ యాజ్ అన్ సప్లిమెంట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ డైట్ బికాస్ దే ఆర్ వెరీ మచ్ రిచ్ ఇన్ vitamins and the fiber and very low in the cholesterol. సో కమింగ్ టు ద సెకండ్ టాపిక్ దట్ ఈస్ అబౌట్ సింగిల్ సెల్ ప్రోటీన్. సో ఇప్పుడున్న మన జనాభా కానీ లేకపోతే క్యాటిల్స్ యొక్క జనాభా ప్రకారంగా చూస్తుంటే మనకు ఉన్న అగ్రికల్చర్ అవుట్పుట్స్ ఏవైతున్నాయో అవి అప్పుడప్పుడు సరిపోవు అనమాట. ఎందుకు అంటే మనకి హ్యూజ్ డిమాండ్ ఉండడం వల్ల సప్లై అప్పుడప్పుడు క్లైమేటిక్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే ఏదన్నా ఏబయోటిక్ స్ట్రెసెస్ వల్ల కానీ మనకు ఆ వచ్చే సప్లై సరిపోదు అనమాట. సో హ్యూమన్స్ కానీ క్యాటిల్ యొక్క ఫీడింగ్ కోసం కానీ జనరల్గా మనము సైంటిస్ట్ దే ఆర్ లుకింగ్ ఫర్ the alternate form of ఫుడ్ అనమాట. సో దీనికి అనుకూలంగా దే కేమ్ అక్రాస్ ఏ థియరీ ఆర్ దే కేమ్ అక్రాస్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ దట్ దేర్ ఇస్ ఎ సింగిల్ సెల్ ప్రోటీన్. సో సింగిల్ సెల్ ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ they are generally generated or produced from a single cell microorganism. Either it may be bacteria, either it may be fungi, or it may be the algae or any kind of thing. So the single cell prokaryotic cells ఏవైతున్నాయో వాటి నుంచి మనం ప్రోటీన్ జనరేట్ చేయడము, దాన్ని ఇండస్ట్రియల్ లెవెల్ వరకు తీసుకెళ్ళి దాన్ని పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తర్వాత ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని సింగిల్ సెల్ ప్రోటీన్ లాగా మనము కమర్షియలైజ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో భాగంగా చూసుకుంటే మనకు ఆల్గే మెంబర్స్ కానీ లేకపోతే ఎస్పెషల్ ఫంగై మెంబర్స్ కానీ అండ్ కొన్ని రకాల బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లస్ ఏవైతే బ్యాక్టీరియల్ స్పీసీస్ ఉన్నాయో అవిట్లను కానీ వీ క్యాన్ యూజ్ దెమ్ యాజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కల్చర్స్ అనమాట. సో దీంట్లో మనం సింగిల్ సెల్ ప్రోటీన్ అనగా ఏంటంటే మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా మనకు కన్వెన్షనల్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అగ్రికల్చర్ కానీ లేకపోతే ఇంకేదన్నా అనిమల్ హస్బెండరీ కానీ ఈ పద్ధతిలో చూసుకుంటే మనకు చాలా టైం స్పాన్ కావాలి ఫుడ్ జనరేట్ చేయడానికి అండ్ ఆల్సో చాలా లేబర్ టైం టేకింగ్ అండ్ ఆల్సో రిసోర్స్ మేనేజ్మెంట్ చాలా అవసరం పడుతుంది ఇన్ కేస్ ఆఫ్ క్రాపింగ్ అండ్ అగ్రికల్చర్ కూడా. సో దానికి ఆల్టర్నేట్గా సింగిల్ సెల్ ప్రోటీన్స్ అంటే సింగిల్ సెల్ కల్టివేషన్ సింగిల్ సెల్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ కల్టివేషన్ చూసుకుంటే ఏంటంటే ఆ మెయింటెనెన్స్ అనేది మనం కట్ షార్ట్ చేయొచ్చు. అండ్ మనం తీసుకునే ఫుడ్ ఏదైతుందో ఆబ్వియస్గా ఫుడ్లో మనకి మ్యాక్రో మాలిక్యూల్స్ అండ్ ఆల్సో మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఆ ఫుడ్కి సప్లిమెంట్గా కానీ లేకపోతే ఆఫ్ ఆఫ్ ద డైట్ని మనం వీ క్యాన్ రీప్లేస్ విత్ ద సింగిల్ సెల్ ప్రోటీన్. సో దీంట్లో మనం మేజర్గా చూసుకోవాల్సింది ఆల్గే, ఫంగై అండ్ సర్టన్ బ్యాక్టీరియా ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ సింగిల్ సెల్ ప్రోటీన్స్. సో ఇంకోటి ఏంటంటే మనకు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ అవే ఫ్రమ్ ద అగ్రికల్చర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద డిపెండెన్సీ ఆన్ ద మీట్ కానీ మీట్ ప్రొడక్షన్లో మనం చూసుకోవాల్సింది ఐదర్ ఇట్ మే బి హెన్ ఆర్ ద గోట్. వీ క్యాన్ సీ దట్ ఫర్ ద రేజింగ్ 1 kg ఆఫ్ మీట్ వీ క్యాన్ సీ దే ఆర్ జనరలీ ఫీడింగ్ అప్ టు 3 to 8 kgs ఆఫ్ మనకు ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఐదర్ ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్సెస్ ఆర్ సిరియల్స్ or any kind of rice. So ఈ విధంగా చూసుకున్నా కూడా మనకు చాలా మటుకు ఇట్స్ ఏ క్లైమేట్ ఎఫెక్టింగ్ ప్రాసెస్ అనమాట. సో the most of the people they are turning to the single cell protein because they are very high in nutritional content and they are easy to manage, easy to produce, and also they take very short period of time to have a very huge impact and huge output, and also it's very easy for managing and also very easy for doing the processing of this particular thing, and also within a couple of months, within a month we can get the huge amount of output. So for example చూసుకుంటే స్పైరులినా, సో ఆల్గాలో చూసుకుంటే మనకు స్పైరోలినా కానీ క్లోరెల్లా కానీ, అండ్ ఫంగైలో ఎస్పెషల్గా మనం తెలుసుకోవచ్చు ఎస్పెషల్గా మనకు మష్రూమ్స్ అండ్ బేకర్స్ ఈస్ట్ అంటే సెకారోమైసిస్ సెర్వీసియే విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ బేకర్స్ ఈస్ట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ ఆల్కహాల్ ఫార్మేషన్, బీర్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్. అండ్ అదే కాకుండా వీ కెన్ ఆల్సో సే దట్ ద using certain bacteria especially as a probiotics and also in మన curd formation లో probiotics లాగా మనం lactobacillus ని వాడొచ్చు so that it can clean and keep your gut health. అదే కాకుండా we can also say that the ఈ ఎస్పెషల్గా ఈ బ్యాక్టీరియా ఏదైతుందో, సో దిస్ బ్యాక్టీరియా మనం మిథనోఫిలస్ బ్యాక్టీరియా ఏదైతుందో ఇట్ ఈస్ వెరీ మచ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ న్యూట్రిషనల్ వాల్యూ. సో బై టేకింగ్ 250 grams of this culture and providing a optimal and conditional proper standard conditions if you are providing for the growth, we can see that 250 grams of this particular bacteria can be yielding or can be providing 25 tons of protein. So 25 tons of proteins or can be generated by 250 grams of this culture. And also we can see that the mushrooms are the one which are generally nowadays the people are accepting because it is 0% cholesterol, high in fiber, low in fat, and also it's very much gut friendly, and it is providing all the minerals and the nutrients, that is especially micronutrients in terms of food supply to the people. So nowadays the people, it became an industry for producing the mushrooms, that is a form of fungi, and they can be used in the market, wide range of market for the consumption of the people and alternate for the meat. So this single cell protein అనేది it's a very much impact in terms of health of the individual and also in order to provide most of the micronutrients and especially the proteins contents which are equivalent to the red meat and also in case of goat and also hens. So that is about the single cell proteins. So third topic వచ్చేసి it's about the tissue culture. So in case of tissue culture we are exploiting the one of the major advantage in case of plants, that is about the totipotency. So totipotency is very good, very highly possible and very much good approach which is generally observed in case of plants. And we can see the plants are the one which can be easily propagated by means of this totipotency and the tissue culture, where the explant is generally taken from the parent plant. So this is the complete procedure which is utilized for getting the plants, that is finally the plantlets which are shifted to the glasshouse and finally to the field. So most important, very high yield kind of plants that is generally generated by means of a plant tissue culture. So coming to the third topic, that is tissue culture in this particular chapter. In case of conventional method of propagation of plants, we can see it is time taking process because అంటే న్యాచురల్గా మనము with the seed మనం గ్రో చేయాలనుకుంటే we require very huge
time spending, labor management తో పాటు resources management and providing a large scale of land for getting the plants by means of propagation in the conventional method. అది కాకుండా now the scientists are going through a very innovative discovery, or we can say very innovative way of propagating the plants properly, and also very highly efficient plants are also propagated by this particular process. So the process ద్వారా మనము అంటే టిష్యూ కల్చర్ ద్వారా మనకు టమాటోతో పాటు పపాయ, banana, everything they can be create the plant from any kind of stomatic tissue. So stomatic tissue అంటే వెజిటేటివ్ టిష్యూ తీసుకొని దాన్ని ప్రొపగేట్ చేసి లాబొరేటరీ కండిషన్స్లో, స్టాండర్డ్ కండిషన్స్లో ఫైనల్గా దాన్ని అక్లిమటైజేషన్ చేసి, అంటే దాన్ని స్టాండర్డైజ్ చేసి ఫైనల్గా దాన్ని మనము ఫీల్డ్స్లోకి ఎంటర్ చేయడం అనేది, అంటే ఫీల్డ్లోకి ఎంటర్ చేయాలి అనేది, దట్ ఈస్ అబౌట్ ద ఫైనల్ మోటో ఆఫ్ ద టిష్యూ కల్చర్. సో ప్లాంట్ ఏదైతుందో, ప్లాంట్ నుంచి తీసుకునే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఏదైతే అంటే స్టొమాటిక్ టిష్యూ ఏదైతుందో, వెజిటేటివ్ టిష్యూ ఏదైతుందో, దేని ద్వారా అయితే మనం ఫర్దర్గా మనం ప్రొపగేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్లాంట్ చేయగలుగుతామో దాన్ని ఎక్స్ప్లాంట్ అంటాం. సో ఎక్స్ప్లాంట్ అంటే ఏంది? ఎక్స్ప్లాంట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్లాంట్ టిష్యూ విచ్ ఇస్ ఎ వెజిటేటివ్ టిష్యూ విచ్ ఇస్ జనరల్లీ టేకన్ ఫ్రమ్ ద ప్లాంట్ పార్ట్ అండ్ ఫ్రమ్ ద ప్లాంట్ టిష్యూ, and they are trying to cause the propagation of the plant by the process of tissue culture. So that plant part which is called as explant, and we can see the explant is the one which is where we can see the explant can be provided with standard conditions, that is standard conditions of optimum conditions for the growth purpose, and also they are providing all kind of nutrients by means of nutrient media, and also the hormones which are required for the growth. Everything is provided for the growth of this explant, and finally it leads to the formation of the complete or the whole plant. So here we can see the explant is the one which is generally it is involved in propagating the whole plant material from the tissue part. So this kind of tendency, what is the tendency? The tendency of forming the whole plant from one particular part of a plant is called as totipotency. So totipotency ante endante, if you are taking a plant part and if you are trying to grow in the laboratory condition, the entire plant or the whole plant, it is called as totipotency. So totipotency is nothing but it's generally called as ability, or we can see the conditions. So ability or the conditions of the plant to develop into whole plant is called as totipotency. So next వచ్చేసి it's about the what is culture media. Culture media is the one which is involved in providing the nutrients to the growth of the tissue. So that is called as culture media. Culture media లో మనకు culture media ని మనము ఇంకోలా కూడా అనొచ్చు, that is also called as nutrient media, because it is consisting of sucrose as the one of the carbon source. అదే it is also consisting of different combination of inorganic salts, vitamins, amino acids, and also we can see the certain growth regulators like auxins and the cytokines. So these are the combination, this entire combination of nutrient media, inorganic salts, vitamins, growth regulators, amino acids, everything they are called as culture media or nutrient media, which is useful for growing the plant. That is because of the tissue culture. So here we can see this explant which we are taking. So ఏదైతే ఎక్స్ప్లాంట్ తీసుకుంటున్నామో ఆ ఎక్స్ప్లాంట్ ని మనము ఈ కల్చర్ మీడియా, సో ఈ కల్చర్ మీడియాని మనం ఏం చేస్తామంటే బిఫోర్ కంబైనింగ్ విత్ ద ఎక్స్ప్లాంట్ ఇట్ హ్యాస్ టు సబ్జిగేటెడ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్. సో స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటే ఎందుకు చేయాలి అంటే మనం దాన్ని బ్యాక్టీరియల్ వైరల్ కంటామినేషన్ నుంచి ప్లాంట్ ని కాపాడాలనుకున్నప్పుడు ఈ కల్చర్ మీడియా ఏదైతే మనం వాడుకుంటున్నామో టిష్యూ కల్చర్ కి, ఈ కల్చర్ మీడియాని మనము దే హ్యావ్ టు సబ్జిగేటెడ్ ఫర్ the autoclaving anamata. So autoclaving is nothing but it's a pressure. So pressure lo manamu we are subjecting the culture media to the pressure conditions, that is autoclaving, where the conditions are 121 degrees centigrade and it is more than
100 degrees centigrade, that is more than a boiling point where the steam is generated, and also the pressure is 15 lb. So at this pressure, at this temperature, very high and very tight condition, we can see the death of most of the microorganism within the culture media. So ఆ విధంగా స్టెరిలైజేషన్ చేసిన కల్చర్ మీడియా కూల్ అయినాక నెక్స్ట్ we will mix with the explant, and finally this transfer of the explant onto the culture media is called as inoculation. So inoculation is nothing but it is a process of transferring of the explant from, that is generally surface sterilized of a plant tissue onto the culture media, onto the culture media, onto the media is nothing but called as inoculation process అన్నమాట. సో ఈ విధంగా ఇనాక్యులేషన్ జరిగినాక దీన్ని మనం ఎక్స్ప్లాంట్ ఇనాక్యులేషన్ అంటాము. సో ఈ ఎక్స్ప్లాంట్ ఇనాక్యులేషన్ తర్వాత ఏం జరుగుతుందంటే ఎక్స్ప్లాంట్ ఇనాక్యులేషన్ అయినాక కల్చర్ మీడియా మీద ఒక ఫ్యూ వీక్స్ వరకు గ్రోత్ జరిగినాక అల్టిమేట్గా ఏమవుతుందంటే మనకు న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మనకు ఆ పర్టికులర్ ఎక్స్ప్లాంట్ కాస్త ఇట్ ఈస్ అండర్గోయింగ్ డివిజన్. సో ఇట్ ఈస్ అండర్గోయింగ్ డివిజన్ ఆర్ ఇట్ ఈస్ జనరలీ అండర్గోయింగ్ number of other divisions where it can forms or where it can leads to the formation of undifferentiated mass of cells. So undifferentiated mass of cells are generally formed as a result of regular division of the cells, and it is leading to the formation of callus. So this callus formation is nothing but callus ante endante that is undifferentiated mass of cells is called as callus, which is generally formed as a result of uncontrolled growth of the cell or of the cells of the explant when it is subjugated to the nutrient media. So here we can see that auxins and cytokines are the hormones which are provocating the explant to generate the roots and also stem system for the formation of the callus. So here we can see, after this we can see that when the callus is formed, then it is transferred to the other media so that it can support. So till that callus formation they are generally using the culture media which is only supporting the growth of the cells, and thereafter the culture media change అయిపోతుంది అనమాట. సో ఎక్స్ప్లాంట్ ఏదైతుందో ఆ ఎక్స్ప్లాంట్ ని ఇంకో కల్చర్ మీడియాలోకి మనము ట్రాన్స్ఫర్ చేయడం, దాంట్లో హార్మోన్స్ ఉండడం చూస్తాం. సో ఈ హార్మోన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మనకు ఆక్సిన్స్ అండ్ సైటోకిన్స్ అనే రెండు హార్మోన్స్ ని డిఫరెంట్ రేషియోలో డిఫరెంట్ కండిషన్స్ లో మనం మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము ఈ పర్టికులర్ ట్రాన్స్ఫరింగ్ అనేది మనము చేయడం వల్ల ఏం జరుగుతుందంటే we can make the callus or we can do the callus so that it can undergo some kind of modifications, and we can see that they are generally involved in developing the roots or shoots. So based on the ratio of auxins and cytokines, we can say that there is a difference in the development of auxins and that is auxins అయితే roots form అయితే cytokines అయితే shoot form అవుతుంది. సో ఈ విధంగా మనం callus ఫామ్ అయినాక దాన్ని మనం ఇంకో మీడియాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ మీడియాలో మనకు ఆ మీడియాలో దట్ మీడియా విచ్ ఇస్ కంటైనింగ్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆఫ్ డిఫరెంట్ రేషియోస్ అండ్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ విచ్ విల్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆక్సిన్స్ అండ్ సైటోకిన్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ప్రొవోకేటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద టిష్యూ, అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ టిష్యూ అండ్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్ మీడియాని మనం ఆర్గన్ కల్చర్ మీడియా అంటాము, అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద ప్లాంట్ is called as organogenesis. So organogenesis is nothing but it is the formation of different parts of the plant like shoot and roots when it is subjugated to that culture media containing the growth regulators, and that kind of growth regulators containing culture media is called as organ culture, and this process is called as organogenesis. So ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు ఏంటంటే జనరల్గా మనకు ఈ విధంగా ఫామ్ అయ్యే దాన్ని మనం ఆర్గానోజెనిసిస్ అంటాం. సో ఆ విధంగా మనకు చెట్లు ఫర్దర్గా మనకు రూట్స్ ఫామ్ కావచ్చు, ఫర్దర్గా మనకు షూట్స్ ఫామ్ కావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మనం అనుకోవచ్చు అనమాట, దట్ ఈస్ అబౌట్ ద ప్లాంట్లెట్స్ అనమాట. సో ఆ విధంగా ఫర్దర్గా ఆర్గానోజెనిసిస్ని ప్రొసీడ్ చేయడం వల్ల ఫైనల్లీ వి లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్లాంట్లెట్స్. అదే కాకుండా మనం సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే మనకు జనరల్గా స్టొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అనేది ప్రాసెస్ అనేది కూడా మనం ఇనిషియేట్ చేయొచ్చు. సో మనకి క్యాలస్ ఫార్మేషన్ నుంచి మనం వీ కెన్ ఆల్సో లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సీడ్ ప్రిపరేషన్, దట్ ఈస్ ద స్టొమాటోజెనిసిస్. సో స్టొమాటోజెనిసిస్ ఆర్ స్టొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటే ఏంటంటే మనకు
ఈ క్యాలస్ ఏదైతుందో వీ కెన్ డైవర్ట్ దెమ్ టు ఫార్మేషన్ ఆఫ్ ద ఆర్గన్స్ అండ్ అల్టిమేట్లీ ఆర్గన్స్ తర్వాత ప్లాంట్స్ని డైరెక్ట్గా ఫార్మ్ చేయొచ్చు. అది కాకుండా ఆ పర్టికులర్ క్యాలస్ని వెన్ దే ఆర్ సబ్జిగేటెడ్ టు ద గ్రోత్ రెగ్యులేటర్స్, దీస్ క్యాలస్ is generally forms the stomatic embryos, that is nothing but they are equivalent to grow into any that is full whole plant. So this kind of process is called as stomatoembryogenesis or stomatic embryos, because they have the tendency to in future they leads to the formation of the plantlets. So here we can see the artificial seed preparation is the method by which we can see that whatever the seeds which are generally formed, those artificial seeds or stomatic seeds or stomatic embryos are the one which in future they leads to the formation of the plant or the plantlets. So this is one way, that is instead of going for the organogenesis they can go for the development of the stomatic embryos. ఈ stomatic embryos ని మనం స్టోర్ చేసుకొని we can use the further to form the plantlets అన్నమాట. సో ఆ విధంగా ప్లాంట్లెట్స్ చిన్న ప్లాంట్స్ ఏవైతే ఫామ్ అయినాయో ఆ చిన్న ప్లాంట్స్ ని ఒక సెట్ లాగా దే క్యాన్ బి ట్రాన్స్ఫర్ ఆన్ టు ద glass house so that they can be acclimatized, so they can able to grow in the condition. So కావాల్సిన గ్రోత్ కండిషన్, న్యాచురల్ కండిషన్స్ అన్ని ప్రివేల్ చేసినప్పుడు ఎప్పుడైతే గ్రోత్ ఏర్పడుతుందో ఆ పర్టికులర్ కండిషన్లో ఆ గ్రోత్ జరుగుతున్న కొద్దీ దే ఆల్సో హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ ద న్యాచురల్ కండిషన్ ఆర్ న్యాచురల్ tendencies. So this kind of thing is called as glass house, where we can see the acclimatization of the acclimatization of the plants has been taking place. So further గా మనకి ఎప్పుడైతే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ రేషియో మనకు పూర్తవుతుందో then they are completely transferred onto the fields. So this is the one which is generally explained in case of tissue culture. So మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ వచ్చేసి మనకు టిష్యూ కల్చర్ అంటే ఏంది, టిష్యూ కల్చర్ తర్వాత మనకు టోటీ పొటెన్సీ అంటే ఏంది, టోటీ పొటెన్సీ తర్వాత మనకు మన కల్చర్ మీడియా అంటే ఏంది, ఆ తర్వాత కల్చర్ మీడియా స్టెరిలైజేషన్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాలస్ ఫార్మేషన్, తర్వాత ట్రాన్స్ఫర్ ఆన్ టు ద మీడియా which is supporting the organogenesis, that is organ culture, and finally we can see the formation of stomatic embryo, that is stomatic embryogenesis, and finally the formation of the plantlets, and which can be transferred onto the glass house and also furtherly into the field for the cultivation. So by this process we can say that we can definitely say that we are cutting short the labor. We are seeing that the plants are genuinely they can be raised under controlled conditions, and also they are having 100% of propagation rate because we are making them acclimatization. Dan tarvata we can also say that we can generate some of virus free and also disease free plantlets can be generated. So these are some of the advantages, and also we can cut short the time period, conditions, that is labor conditions, management, everything can be cut down by means of this particular process. So that is about the tissue culture. So coming to the summarization of this particular chapter, that is about the 13th chapter in case of second year botany. So that is the strategies for the enhancement of the food production. So manaku according to the increasing the population, especially in case of feeding the cattle feeding ani lekapothe manaku human population peradam valla manaku most of the time we are always focusing in increasing the crop, that is the plant or the crop improvement e gaakunda manaku other kind of characters ni kuda improve and try chestamu. And coming to the So first topic is about the plant breeding. So plant breeding lo manam discuss chesindi about the green revolution, and also what are the steps which are needed for doing the proper and scientific way of doing the plant breeding. So how the plant breeding is different from the conventional breeding, and what are the steps which are generally mentioned so that we can have a superior cultivator at the end of the breeding. So we have discussed some of the steps which are very much needed for this doing the experiment. దీంట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే వీట్, రైస్, షుగర్ కేన్, హౌ దే ఆర్ జనరలీ క్రాస్డ్. సో వీఆర్ క్రాసింగ్ ద పేరెంట్స్ we are generally analyzing the genomic level, and we are studying the genes which are responsible for the desirable characters, and as analysis tarvata we are selecting the parents. After the parents has been selected, we are selecting the male and female partner, and we are going for the crossing. ఆ క్రాసింగ్ అయినాక సెల్ఫ్ క్రాసింగ్ వల్ల మనకు వచ్చే ఆ ప్లాంట్స్ ఏవైతున్నాయో దాంట్లో హోమోజైగస్ కండిషన్స్ క్యారెక్టర్స్
పర్ఫెక్ట్గా ఉండేలా చూసి దాన్ని మనం టెస్టింగ్ చేసి ఫీల్డ్ లెవెల్లో టెస్టింగ్ చేసి అండ్ ఐడియల్ కండిషన్లో టెస్టింగ్ చేసి ఫైనల్గా వీఆర్ గోయింగ్ ఫర్ ద రేజింగ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీఆర్ డిస్కసింగ్ విత్ సమ్ ఆఫ్ ద సబ్ టాపిక్స్ లైక్ disease resistance, and also we are going through the development of resistance to the insects pests, and also improvising the food quality improvement anedi chala important, because most of the people they are not having the food or they are undergoing the malnutrition. So in order to avoid the people who are having same kind of food and for years together, to avoid the malnutrition, we are going for the biofortification. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చే సింగిల్ సెల్ ప్రోటీన్. మనము కన్వెన్షనల్ మెథడ్ ఏ విధంగా మనం ప్లాంట్ బ్రీడింగ్ ఇంప్రూవ్మెంట్ అయినా మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ అయినా మనకు ఏంటంటే కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి కనుక ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతున్న అర్త్ పాపులేషన్ని సపోర్ట్ చేయడానికి సింగిల్ సెల్ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఆల్గే కానీ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ నుంచి అయినా సింగిల్ సెల్ ప్రోటీన్స్ని మనం ఆబ్టైన్ చేయొచ్చు. అండ్ దీని యొక్క మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ and input chala takwa. We can use n number of substrates. So for example, we can use the waste material which is coming from the potato processing plant gani, sugarcane waste, molasses gani, lekapothe even to some certain extent domestic waste nunchi kuda manamu ee single cell proteins ni produce cheyadamu jarugutundi, and they are very easy for cultivation. Only it is needed for maintaining some standard physiological conditions మెయింటైన్ చేయడం. అంటే మన ఫిజికల్ ఫ్యాక్టర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే వీ క్యాన్ గెట్ ఏ వెరీ హై హీల్డ్. ఇంకోటి ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే వీటిలో హై ఫైబర్ కంటెంట్, హై ప్రోటీన్ కంటెంట్, ఆల్సో 0% ఆర్ లో ప్రోటీన్, లో కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది మేజర్లీ. అండ్ వీ క్యాన్ సీ ద బెస్ట్ నోన్ మెంబర్స్ వచ్చేసి స్పైరులినా అండ్ ఆల్సో క్లోరెల్లా, సెకారమైసిస్ సెర్వీసియా, దట్ ఈ సింగిల్ సెల్ ప్రోటీన్. వీ క్యాన్ హ్యావ్ ఇంకోటి ఏంటంటే మనకు జనరల్గా వీ క్యాన్ టేక్ దిస్ సింగిల్ సెల్ ప్రోటీన్ యాజ్ ఎన్ డైరెక్ట్ డైట్లో తీసుకోవచ్చు, సప్లిమెంట్లా తీసుకోవచ్చు. అదే కాకుండా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క బై ప్రోడక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్ కైండ్ అనమాట. సో కమింగ్ టు ద ఫైనల్ వన్, దట్ ఈస్ అబౌట్ టిష్యూ కల్చర్. సో టిష్యూ కల్చర్ గురించి మాట్లాడుకునేటప్పుడు వీ హ్యావ్ డిస్కస్ విత్ సమ్ ఆఫ్ ద టెక్నికల్ టర్మ్స్ హౌ ద కన్వెన్షనల్ బ్రీడింగ్ అండ్ కన్వెన్షనల్ వే ఆఫ్ నర్సింగ్ ఈస్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకాలజీ అండ్ ఆల్సో క్లైమేటిక్ చేంజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్ లీడ్స్ టు ద మోస్ట్ ఆఫ్ ద డెత్. సో ఇక్కడ టిష్యూ కల్చర్ ఈస్ ద వన్, ఇట్స్ కంప్లీట్లీ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ అండ్ laboratory condition where they are using culture medias and also controlled environment, taking the tissue, especially it may be the meristemic tissue, so that they can raise the virus free plants, and also they are going for the taking the explants, sterilisation of the culture media, inoculation, supporting the growth of the callus, and thereafter the organogenesis by organ culture, and finally making them to grow into the directly into the plantlets, or they may prepare the artificial seeds so that they can use as an exclusively and replacement to the seeds, and we can go for the generation of the plantlets and making them stand by to the natural condition, acclimatization, and also leads to the finally we can introduce them into the field. So this is about the tissue culture. So ee particular chapter lo manam mottam maatladukundi plant breeding, enhancement of the cropping in all the ways, and also increasing the quality, and also doing some of the alternate ways like seeing or looking into single cell proteins and conventional way of growing కాకుండా tissue culture గురించి నేర్చుకుందాం. So thank you for watching, and if you are having any problem or any doubts regarding the video, you can write in the comment box so that we can respond to you. And also thank you for watching, and share with your friends, and also subscribe to the channel.